పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథక పనులకు పునాది రాయపడింది. 12,30,000 ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు, పరిశ్రమలకు నీటి వసతిని కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని చేపట్టారు. మొత్తంగా 18 ప్యాకేజీలుగా విభజించిన ప్రాజెక్టులోని 6 ప్యాకేజీల పనులు మొదలయ్యాయి. నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల పరిధిలోని పనులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే విషయమై మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నీళ్ళు అందిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కల్వకుర్తిలో దాదాపు 3,90,000 ఎకరాలు వారాల్సిన కల్వకుర్తికి గతంలో 25 టీఎంసీల నీళ్ళే కేటాయించండి. 25 టీఎంసీల్లో నీళ్లు రావు. వాస్తవానికి అంటే ఎకరానికి 15,000 పరాలి. పారుతుందా? అది పారదా? ఇవాళ కల్వకుర్తి 40 టీఎంసీల నీటి కేటాయింపును పెంచుకొని ఎకరానికి 10,000 ఎకరాలకు నిలిచుకోవడం కోసం, ప్రతి టీఎంసీకి 10,000 ఎకరాలు నిలిచుకోవడం కోసం మనం మార్చుకున్నాం. మా నిరంజన్ అన్న కాంగ్రెస్ హయాంలో ఎన్నోసార్లు అడిగిండ్రు గణపురం మండలానికి నీళ్లు కావాలని. ఎన్ని దరఖాస్తులు పెట్టినా రిజెక్ట్ చేసిండ్రు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిరంజన్ అన్న గారి విజ్ఞప్తి మేరకు మరో 25,000 ఎకరాలు గణపురం ఆనకట్టుకు, గణపురం మండలానికి కేఎల్ఐ నుంచి ఇచ్చే విధంగా జీవోలు ఇచ్చినాం. బహుశా ఈ వారం 10 రోజుల్లో శంకుస్థాపన చేసి అక్కడ కూడా పనులు ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మరి ఇంకో మాట, ఇవాళ కేఎల్ఐలో రిజర్వాయర్ల సామర్థ్యం 4 టీఎంసీలో 4 లక్షల ఎకరాలు పారాలన్నట. పారుతాయా? అంటే ఈరోజు తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ అయినా అట్లే చేసింది. 5 టీఎంసీలతో 5,40,000 ఎకరాలు దేవాదులలో పారాలన్నారు. 13 టీఎంసీలతో 16 లక్షల ఎకరాలు ప్రాణహితలో పారేటట్టు పెట్టిండ్రు. 4 టీఎంసీలతో 4 లక్షల ఎకరాలు కల్వకుర్తిలో పారే విధంగా పెట్టిండ్రు. అంటే ఇది అయ్యే పని కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు చేసిన కుట్రకు ఇది ఒక నిదర్శనం. అందుకే ఇవాళ అన్ని మార్చుకుంటున్నాం. ఇవాళ మన పిఎల్ఐలో, మన పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఇవాళ మనం ఎన్ని టీఎంసీలు పెట్టుకున్నాం? 70 టీఎంసీల రిజర్వాయర్లు ఈరోజు ముఖ్య. కల్వకుర్తిలో ఆంధ్ర పాలకులు పెడితే ఇవాళ మన తెలంగాణ ముఖ్యమంత్రి కనుక, మన తెలంగాణ ఉద్యమం చేసి కష్టపడి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడి తెలంగాణ తెచ్చిన బిడ్డ కనుక, తపన ఉన్న బిడ్డ కనుక, ప్రజల మీద ప్రేమ ఉన్న మనిషి కనుక ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకంలో 70 టీఎంసీల రిజర్వాయర్లు పెట్టినాం. అంటే రాజకీయంగా ఆలోచించలేదు, ముందు తరాలను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రేపటి మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈరోజు 70 టీఎంసీల రిజర్వాయర్లు పాలమూరులో పెట్టిందంటే ముఖ్యమంత్రి గారు ఎంత దూరదృష్టితో ఆలోచన చేసిండో ఇవాళ మనం ఆలోచన చేయాలి. ఇది నీళ్ళు ఇచ్చే పద్ధతి. టీఎంసీలు పెట్టే ఇది నీళ్ళు ఇచ్చే పద్ధతి కనుక, కడుపు నింపే పద్ధతి కనుక, కడుపు నిండా నీళ్లు బారించే పద్ధతి కనుక ఈరోజు 70 టీఎంసీల రిజర్వాయర్లను పాలమూరు ఎత్తిపోతల పథకంలో పెట్టినారు. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ మిమ్మల్ని పరీక్షించబుద్ధి అయితే లేదు. ఎండ బాగా కొడుతున్నది. మీ పరీక్షకు కూడా ఇంకా దీని టెస్ట్ పెట్టదలుచుకోలే. కానీ ఒకటే మాట మనవి చేస్తా. మా అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న హేమ సముద్రం గురించి అడుగుతున్నాడు. మా ఎమ్మెల్యే గారు మిత్రులు రాజేందర్ రెడ్డి గారు కొడంగల్, అదేవిధంగా నారాయణపేట గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది రాజకీయాలు చేయడమే పని వాళ్ళకి, నీళ్లు రావడం ముఖ్య ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో కేసులు వేస్తుంటే, కేంద్రానికి ఉత్తరాలు రాస్తుంటే మాట్లాడడం చేతగా నాయకులు అక్కడేదో టేలెండ్ అని మాట్లాడుతున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలు పారిచ్చేదాకా మన ముఖ్యమంత్రి గారు నిద్రపోరు, మమ్మల్ని నిద్రపోనియరు. తప్పకుండా పారిస్తాం. ఏ టేలెండ్ అనే ప్రశ్నే లేదు. అక్కడ కూడా భీమాలో నీళ్లు 15 టీఎంసీలు, ఒక టీఎంసీకి 15,000 ఎకరాలు ఇస్తారని చెప్పి అదేదో జీవో ఇచ్చి ఎన్నికల ముందు మోసం చేసింది. టీఎంసీకి 15,000 పారాయి. అక్కడ ఉన్న భీమాకే సరిపోతలేవు. ఆ నీళ్లతో వచ్చే అవకాశం లేదు. ఇక్కడ మనం 70 టీఎంసీల రిజర్వాయర్లు పెట్టుకున్నాం. 60 రోజుల్లో 120 టీఎంసీలు లిఫ్ట్ చేసుకొని ఖచ్చితంగా నారాయణపేట, కొడంగల్లోని ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చి తీర్థది టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప అదేదో టేలెండ్ అనో రాజకీయాలు చేసే వాళ్ళ మాటలు నమ్మొద్దు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. దాని మీద కూడా డీటెయిల్గా త్వరలోనే నేను నారాయణపేటకు కూడా వస్తా. మీ అందరితో అక్కడనే రివ్యూ పెట్టుకొని ఎట్లా వస్తాయో కూడా నేను తప్పకుండా మా ఇంజనీర్లు, మేము మా రిటైర్డ్ ఇంజనీర్లు వచ్చి మీకు వివరిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా ఆర్డీఎస్ ఎంత జోక్ అంటే మా లక్ష్మారెడ్డి అన్న చెప్పిండు ఇప్పుడే. 2005లో 2005 అంటే 11-12 ఏళ్ల కింద 2004-2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది.
ఆర్డిఎస్ యొక్క ఆయకట్టును స్థిరీకరించడం కోసం 87,500 ఎకరాలు పారతలేదు, 30,000 వారుతుంది. మొత్తం పారడం కోసం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆనికట్టు యొక్క ఎత్తు ఒక 6 ఇంచులు పెంచి కాలువలన్నీ మరమ్మత్తు చేయాలని 2004లో జీవో ఇచ్చింది. 2004-05లో జీవో ఇస్తే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. 10 ఏళ్లలో పనులు కాలే, 10 ఏళ్లలో ఆనకట్టు ఎత్తు పెంచలే, 10 ఏళ్లలో ఏ ఇరిగేషన్ మంత్రి కానీ మహబూబ్ నగర్ జిల్లా మంత్రి కానీ కర్ణాటకకు పోయి ఒక్కనాడు కూడా అది తొందరగా కట్టుండని పోయి మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు మా గౌరవ మంత్రులు లక్ష్మారెడ్డి గారు, నేను, జూపల్లి కృష్ణారావు గారు మేము బెంగళూరు పోయి కర్ణాటక ఇరిగేషన్ మంత్రి ఎంబీ పాటిల్తో కూర్చొని మాట్లాడి ఈ 50 రోజుల్లో పని పూర్తి చేయండి, ఎన్ని డబ్బులు కావాలన్నా తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, మా ఆర్టీఎస్ రైతాంగం యొక్క హక్కులు, మా ఆర్టీఎస్కు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన 15.9 టీఎంసీల నీళ్లు మా హక్కు, మా నీళ్లు మాకు వచ్చే విధంగా ఆ కాలువలు పూర్తి చేయండి, ఆనికట్టు ఎత్తు పెంచండి అని చెప్పి మొన్న మేము బెంగళూరు పోయి మాట్లాడొచ్చినాం. నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు మేము నిరాహార దీక్ష చేస్తారట. 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఒక్కనాడు మాట్లాడలే, ఒక్కరోజు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడలే ఈ మంత్రులు. ఆయన దీక్ష చేస్తారట,